ఇక్కడ నిరాశ్రయులుగా ఉన్న చాలామందికి ఆశ్రయం కల్పిస్తున్న మరి ఈ వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్న పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. అటువంటి సేవా తత్పర హృదయంతో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి. సమాజంలో ఉన్న మరి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో చాలామంది వాళ్ళ పిల్లలు ఈ రోజున వదిలేసి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ రావడం, వాళ్ళని నీట్గా ఒక కుటుంబ సభ్యులుగా చూడడం అనేది ఇక్కడున్న కార్యకర్తలను కానీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మా బయ్యారపు శ్రీనివాసరావుని కూడా నేను అభినందిస్తున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అతను పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో మరి అతను పాల్గొనడమే కాకుండా నన్ను ఆహ్వానించి ఆ కార్యక్రమాలని నాతో ప్రారంభోత్సవం చేయడం కూడా ఈ సందర్భంగా నేను శ్రీనివాసుని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాలని సజావుగా మీ అందరూ హ్యాపీగా ఇక్కడ చేయాలని, దానికి ఎలాంటి తోడ్పాటు కావాలన్నా మాలాంటి వ్యక్తుల ద్వారా కూడా మీరు చేయించుకోవడానికి ఎప్పుడైనా రావచ్చు, దానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని కొనసాగించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను.